యాలాల మండలంలోని ఐకేపీ వియోఏలు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టారు. సోమవారం మండలంలోని వియోఏలు యాలాల తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీఓ శ్రీనిజ అలాగే యాలాల పోలీస్ స్టేషన్లో ముందస్తు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా మండల వియోఏల సంఘం అధ్యక్షురాలు ముంతాజ్ బేగం, నాయకులు వెంకటయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటేశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నప్పటికీ, అదే లక్ష్య సాధనలో భాగస్వాములైన తమ పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందన్నారు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీసం రూ. 26,000 వేతనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సమ్మె నోటీసు ఇస్తున్నామని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. గ్రామీణ మహిళా సంఘాల బలోపేతానికి, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి వియోఏలు కీలకంగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వారు విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు హరీష్ కుమార్, కోశాధికారి శ్యామల వెంకటయ్య, శాఖప్ప, శ్రీనివాస్తో పాటు మండలంలోని వివిధ గ్రామాల వియోఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఒక విలేజ్లో వెట్టి చాకిరి చేసేవాళ్ళం. వివోఏలం అంటే అందరికీ తెలిసిందే. కనీసం ఇక్కడ మండల స్థాయిలో కానీ మండల్లో కానీ ఏదైనా కూడా స్కూల్లో చేసే అటెండర్ల కంటే కూడా అధ్వానంగా అయిపోయినాం. మేము ఒక కనీసం 5,000 జీతం వస్తుంది. 5,000కు ఒక ఇంట్లో సరుకులు కూడా రావడం లేదు. మాకు సంసారం కూడా వెళ్ళడం లేదు అని మేము ఇంట్లో కూడా గొడవలు కూడా అవుతున్నాయి. మీరు చేసే పనులు ఏం చేస్తున్నారు? మీ జీతం వచ్చే జీతం మీ దేనికి? మా పాపకు ఒక డ్రెస్ కూడా వస్తలేదండి. మా పాపకు ఒక డ్రెస్ కూడా వస్తలేదు 5,000 జీతానికి. అందు గురించే మేము ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాము. మేము ఒకరమే కాదు, మొత్తం రాష్ట్ర స్థాయిలో కూడా గట్టి నిర్ణయం తీసుకున్నాము. మాకు జీతం ఖచ్చితంగా జీతం పెరగాలి. పని అంటే రాత్రికి మెసేజ్ పెడితే పొద్దున్నే వరకు రిపోర్ట్ కావాలి అని అంటున్నారు. పొద్దున్నే వరకు రిపోర్ట్ కావాలి, రాత్రికి మెసేజ్ పెడతారు, పొద్దున్న వరకు రిపోర్ట్ కావాలి అని అంటారు. కాబట్టి మేము అయినా కూడా మేము చేస్తున్నాం, రిపోర్ట్లు చేస్తున్నాం, ప్రతి ఒక్క పని చేస్తున్నాం, కానీ మాకు అవ్వడం లేదు. జీతం ఇస్తే మేము ఇంకా మంచిగా పని చేస్తాం. ఇంకా ప్రతి ఒక్కటి సీఎం గారు ఇప్పుడు మహిళల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మేమే చేస్తున్నాము, మనమే చేస్తున్నాం, మేమే కాదు వివోఏలే చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మనం తెలంగాణలో 18,000 మంది ఉన్నాము, 18,000 మంది చేస్తున్నాం. ఇది ఖండిగా చెప్పేట మాట. ఇది ఈ వెట్టి చాకిరి నుండి విముక్తి చేయాలనే ఈరోజు సమ్మెకు నిర్ణయించుకున్నాం. కావున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఇట్లా ఏం డిమాండ్ చేస్తామంటే మన కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మేము ఇట్లా అనిందాడే ప్రభుత్వం దిగి వచ్చి ఏమంటున్నారు అంటే మీకు భార్యాభర్తలకు ఇస్తామని అంటున్నారు. ఆ భార్యాభర్తలకి ఎందుకు? అట్లా కుటుంబానికి మొత్తము ఇవ్వాలి, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఇవ్వాలి. అదొకటి 26,000 కనీస వేతనం హెచ్ఆర్ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి అని ఆల్రెడీ డిమాండ్స్ ముఖ్యమంత్రి గారికి తెలుసు, సీతక్కకు తెలుసు, కలెక్టర్కు తెలుసు, పీడీకి తెలుసు, మండల్ ఎండిఓ ఎంఆర్ఓ ఏపీఎంలకు అందరికీ ఈరోజు వినతి పత్రం ఇచ్చినాం. వాళ్ళకి ఇప్పుడు తెలిసింది, అరే వివోఏలకు ఇంత జీతం ఉన్నదా అని వాళ్ళకి తెలియదు, ఎంత ఉన్నదా అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వివోఏలు ఏమో తీసుకుంటున్నారు, తింటున్నారు, లోన్లు ఇచ్చి తీసుకుంటారు. లోన్లు ఇచ్చి లేదు, అక్కడ సేవా రుసుము అని ఉన్నది. ఆ సేవా రుసుము గిట్ట బ్యాంక్ ఖాతాలో పోయి పడుతుంది. వాళ్ళు ఇచ్చినప్పుడు మేము నోరు చేసి చేయి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. కావున వీటి నుండి వెట్టి చాకిరి తీసేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మాకు కనీస వేతనము, ఎక్కువ వేతనం 26,000 చేసినాము. ప్రభుత్వం స్పందించి మా జీవితాలతో ఆటాడుకోకుండా మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. జై వివోఏ, వివోఏల ఐక్యత, వివోఏల ఐక్యత, జై వివోఏ. శాఖన్న మాట్లాడతారు. ఒకరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.